సింగిల్ 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అందరూ సూపర్ ఉందంటున్నారు. అందుకని నేను కూడా ఇప్పుడు బావుంది అని చెప్పేయాలి. లేదంటే సినిమా చూడని వాళ్ళు కూడా వచ్చి అసలు నీకు ఏ సినిమాలు నచ్చుతాయి అని అంటారు. వర్త్ వాచింగ్ మూవీస్ ప్లేలిస్ట్‌లో అన్ని మూవీస్ యాడ్ చేసినా కానీ. సరే ఇక పాయింట్‌కొస్తే ఈ సినిమా మరి ఎందుకు సూపర్ అంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ ఈజ్ సాటిస్ఫైయింగ్. 'వెన్నెల కిషోర్' గారు అండ్ 'శ్రీవిష్ణు' గారి కాంబినేషన్‌లో వచ్చిన కామెడీ అయితే ఫ్లోలో తీసుకెళ్ళిపోయింది ఇంటర్వల్ వరకు. కానీ సెకండ్ హాఫ్‌నే ఎప్పుడైతే 'రాజేంద్ర ప్రసాద్' గారి ఫ్లాష్ బ్యాక్ మొదలైందో అక్కడి నుండి క్లైమాక్స్ వరకు తలపోటొచ్చింది. ఈ తికమక రైటింగ్స్ ఏంట్రా బాబు! ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లేకుండా అనేటట్టుగా. టైటిల్‌ని జస్టిఫై చేయడం కోసం బలవంతంగా క్లైమాక్స్‌ని అలా ప్లాన్ చేసి అక్కర్లేకపోయినా సింగిల్ 2 అని అనౌన్స్ చేశారు. సింపుల్‌గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేరేషన్‌తో సంబంధం లేకుండా కామెడీ కోసం చూస్తారంటే కొంతవరకు సాటిస్ఫై చేస్తుంది. ఒక ప్రాపర్ కామెడీ ఫిల్మ్ విత్ వెల్ స్ట్రక్చర్డ్ నరేషన్ కావాలనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ ఏం నచ్చలేదు. ఆ క్యారెక్టర్స్‌కి ఇచ్చిన ఎండింగ్ అయితే వరస్ట్. ఎవరేమనుకున్నా పర్లేదు. నన్ను తిట్టుకున్నా గానీ నాకనిపించిందని నేను చెప్పాలి. అదే చెప్తున్నా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీ అయిన హీరో మెట్రో ట్రైన్‌లో పూర్వ అలియాస్ కేటిక శర్మ గారిని చూసి లవ్‌లో పడతారు. ఆ లవ్ కోసం ఏం చేశాడు? ఈ ప్రాసెస్‌లో హరిణి అలియాస్ ఇవాన ఎలా ఇన్వాల్వ్ అయింది? చివరికి ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. శ్రీ విష్ణు గారి కామెడీ ఇప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ అన్నీ కలిపి వాడారు. అండ్ హీరోయిన్‌ని పడగొట్టే ప్రాసెస్‌లో వెన్నెల కిషోర్ గారితో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఒక్కసారి సినిమాని ట్రై చేయొచ్చు అంటే దీనికోసమే. ఇక పెర్ఫార్మన్సెస్ ఓకే. మెయిన్‌గా శ్రీ విష్ణు గారిది. కామెడీ సీన్స్‌కి బీజీఎం హెల్ప్ అయింది. సినిమాటోగ్రఫీ పర్లేదు. 50% సినిమా అంతా మెట్రో లొకేషన్స్‌లోనే కొట్టేశారు. హీరోయిన్స్ పెర్ఫార్మన్సెస్ కూడా బానే ఉన్నాయి. మైనస్ పాయింట్స్. పెద్ద స్టోరీ ఏం లేదనేటట్టు రన్ అయినప్పుడే కామెడీతో బావుంది సినిమా. ఎప్పుడైతే స్టోరీని సీరియస్‌గా తీసుకొని ఫ్లాష్ బ్యాక్‌ని సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ చేశారో, శుభ్రంగా సాగిన మూవీని ఎటు తీసుకెళ్తున్నారు? అసలు ఈ ఫోర్స్డ్ ఎమోషన్స్ అవి ఎందుకొస్తున్నాయి? అసలు పాయింట్ ఇప్పుడు 'మెంటల్ మధ్యలో' సినిమాల ఇద్దరు హీరోయిన్స్‌లో ఎవరిని పెళ్లి చేసుకుంటాడని కదా! మళ్ళీ ఏదేదో చేసేసి ఇలా ఎందుకు మారుస్తున్నారు? ఓకే. టైటిల్ సింగిల్ కదా! సో, అందుకే అన్నట్టుగా ఎలాగెలాగో మారింది. ఇన్‌ఫాక్ట్ ఒక ప్రాపర్ నేరేషన్ లాస్ట్ 40 మినిట్స్‌లో లేకపోవడం వల్ల చిరాకు పుట్టింది. అసలు ఇవేం లాజిక్స్ అండ్ కనెక్షన్స్ రా అని. సాంగ్స్ ఏం బాలేదు. అసలు 'విశాల్ చంద్రశేఖర్' గారనే ఈ సాంగ్స్ ఇచ్చిందనిపించింది. ఫస్ట్ హాఫ్ ఆ సాంగ్‌కి రావాల్సిన సిట్యుయేషనే కాదది. అండ్ హీరోయిన్ పెర్ఫార్మన్సెస్ అయితే బానే ఉన్నప్పటికీ, ఎందుకో వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్న ఫీలింగ్ అయితే కలిగేది. ఇక క్యారెక్టర్స్ 'కేటీఆర్ శర్మ' గారు అండ్ ఇవానాకి ఇచ్చిన ఎండింగ్, సింగిల్ 2 అని అనౌన్స్ చేసిన విధానం మహా ఇరిటేటింగ్‌గా అనిపించాయి. వీటీవీ గణేష్ గారిని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఫ్యూ కామెడీ సీన్స్ అండి అంతే. పెద్ద స్టోరీ ఏం లేదు. లాస్ట్ 40 మినిట్స్ అసలు కన్విన్సింగ్‌గానే లేదు. ఓన్లీ ఫర్ ఫ్యూ కామెడీ సీన్స్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.755. మీకంటే నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.